అందరికీ నమస్తే. విజన్ ఫౌండేషన్కి స్వాగతం. ఈ విజన్ ఫౌండేషన్లో ఈరోజు మా నాన్నగారు చనిపోయిన రోజు, అంటే క్షమించాలి, ఈరోజు మా నాన్నగారు చనిపోయిన రోజు, అంటే సంవత్సరికం. అయితే ఈరోజు మన పెద్దవాళ్ళందరూ కూడా మా నాన్నగారి పేరు మీద అంటే నాన్నకి ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఇంకోటి, ఈ సందర్భంగా నేను వాయిస్ ఓవర్ మీ ముందుకు రావడం కూడా కారణం ఏంటంటే, చాలామంది తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళకి ఏం పెట్టకుండా ఇబ్బంది పెట్టి, తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద ఈ దానాలు అని ఇంకోటని చేస్తూ ఉన్నారు. అది కాదు కరెక్ట్. తల్లిదండ్రులు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఒక 2 గుప్పిట్లు ఒక ముద్ద అన్నం పెట్టినా కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఇవాళ మన ఓల్డేజంలో చాలామంది కొడుకులు ఉండి కూడా చూడకుండా బయటికి గెట్టేసిన చాలామంది ఉన్నారు. అందువల్ల చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే లోకంలో నేను చాలా చూస్తూ ఉన్నాను, చాలా జరుగుతూ ఉన్నాయి. మా నాన్నగారికి నాకంటే చాలా ఇష్టం, నేను చాలా ప్రేమగా చూసుకున్నాను. అందుకనే మా నాన్నగారు తొందరగా ఆరోగ్యంగానే కాలం చేయడం జరిగింది. ఏజ్ రీత్యా కాలం చేశారు. ఆయన వయసు పెద్దదైపోయింది, బీపీ పెరిగిపోయి బ్రెయిన్ డెడ్ అయి చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఆయన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ మా అమ్మ నాన్న భావిస్తూ ఉన్నాను. నేను ఈరోజు చెప్పడానికి కారణం ఏంటంటే, మా నాన్నగారు చనిపోయిన సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉన్నా, ఎవరైనా సరే ముసలోళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, ఎలా ఉన్నా కూడా, నిజమైన అనాథలైతే నా నెంబర్ ఫోన్ చేస్తాను, నాకు కింద స్క్రోలింగ్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, నేను చూసుకుంటాను, మన అమ్మ నాన్నని నేను చూసుకుంటాను. దయచేసి మీరు ఎవరు కూడా మన తల్లిదండ్రులను ఎవరు మర్చిపోవద్దు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పెంచారు మనల్ని. అందువల్ల ఏంటంటే చాలామంది బయట పరిస్థితుల్లో ఓల్డేజ్ వాళ్ళు చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ నుంచి కూడా ముసలి అందరూ ఫోన్ చేస్తున్నారు. మేము వస్తాం, మా కొడుకు సరిగ్గా చూడట్లేదు, కోడలు సరిగ్గా చూడట్లేదు, కొట్టుతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. దయచేసి మన తల్లిదండ్రులు మనం ప్రేమిద్దామండి. వాళ్ళకి అడిగేది ఏమి అడుగుతారు, 2 ముద్దలు అన్నం మగనం అడుగుతారు. దయచేసి మీరు, ఎందుకంటే తండ్రి లేని నుండి ఏంటంటే మనకు తెలిసే, తండ్రి పోయిందో తెలిసే తండ్రి బాధ ఏంటో, తండ్రి విలువ ఏంటో, కష్టపడి మన తండ్రి మనకి పెంచారు, తల్లి మనకి పెంచింది. అది మనం ఎప్పుడు దయచేసి మర్చిపోవద్దు. ఈ విజన్ ఫౌండేషన్లో నేను మీ ఒక అన్నలా, ఒక తమ్ముళ్ళ, మీకు నిజంగా ఇబ్బందిగా ఉంటే కనుక బయట మాత్రం వదిలేయద్దు. నాకు ఫోన్ చేయండి, నేను చూసుకుంటాను. కనీసం వాళ్ళ గురించి వాళ్ళ వీడియో కూడా పెట్టను, వాళ్ళ పేర్లు కూడా పెట్టను. నేను ఇవాళని చెప్తా ఉన్నాను, ఒకవేళ కొడుకులుండి కూతురు ఉన్నా సరే వాళ్ళు చూడకపోతే కూడా నాకు ఫోన్ చేయండి, నేను చూసుకుంటాను. నేను ఒక పెద్ద కొడుకులా నేను చూసుకుంటాను. దయచేసి ఈ వీడియోని మాత్రం మీరు అందరూ చూసి దీన్ని చాలామంది ఎంతవరకు పంపిస్తారో అంతమంది పంపించండి. ఎంతమందినైనా సరే నేను మన విజన్ ఫౌండేషన్లో నేను తీసుకుంటాను. వాళ్ళందరికీ మీ అందరి సహకారంతో వాళ్ళ కడుపున అన్నం పెడతాను. దయచేసి మా నాన్నగారు ఆత్మశాంతించాలి, మా పెద్దవాళ్ళు మేమందరూ బాగుండాలని మీరు బ్లెస్సింగ్ ఇస్తారని కోరుకుంటున్నా. నా పేరు ఆదిమూలం నాగరాజ్, మా భార్య పేరు సుజాత, మా అమ్మాయి పేరు దివ్యప్రభ, మా అల్లుడి పేరు అవినాష్, మా మనవడి పేరు ఆరో. వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీ. మేమందరం కూడా ఈరోజు మా నాన్నగారి పేరు మీద మన పెద్దవాళ్ళందరూ కూడా ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా ఈ వీడియో చూసి కొంతమందికి షేర్ చేస్తే మన ఫౌండేషన్లో ప్రతి ఒక్కరు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఎంతమందినైనా తీసుకుంటాను, అసలు నేను ప్లేస్ లేదన్నమాట నేను ఎంతమందినైనా తీసుకుంటాను. లేకపోతే కూడా బయట రెంట్కన్నా తీసుకుని పెడతాను. కానీ దయచేసి మన అమ్మా నాన్న మాత్రం రోడ్డు మీద లేదు. ప్లీజ్ నమస్తే. నేను చేసిన కార్యక్రమం కరెక్టా కాదని మీరు కామెంట్ రూమ్లో తెలియజేయండి. ప్లీజ్ నమస్తే. భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసావే నాన్న, దానికి త్యాగం నీ జన్మ. నా జీవితాంతం రుణపడి ఉన్న చాలున ఈ జన్మ, నీ రుణం తీర్చుకోగలనా? నా భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసావే నాన్న, దానికి త్యాగం నీ జన్మ.
నాన్న, లోకాన నీదే కదా నాన్న. నా భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసావే నాన్న, దానికి త్యాగం నీ జన్మ. నా జీవితాంతం రుణపడి ఉన్న చాలున ఈ జన్మ, నీ రుణం తీర్చుకోగలనా. గుండెలపైనే మోస్తివి నాన్న, కోరిందే కొని తెస్తివి నాన్న. నీ ఆశలు ఆస్తులు పక్కన పెట్టి బాధ్యతగా నన్ను స్వీకరిస్తివి. ఆ దేవుడి కన్నా నిన్నే నువ్వు అడగక ముందే వరమిచ్చేవు. ప్రాణం కన్నా విలువే నువ్వు కంటికి రెప్పల కాపాడావు. నీ భుజము పైన బరువు మోసి భువినైతే చూపినావా, లోకమంటే తెలిపినావా. అమ్మ సెల్లినను చూడరెక్కలా కట్టం చేసినవా, మమ్ము అరచేతిలా మోసినవా. నా జీవితాంతం రుణపడి ఉన్నా చాలున ఈ జన్మ, నీ రుణం తీర్చుకోగలనా. కొడుకు భవిష్యత్తు కోసం జీవితాలను త్యాగం చేసిన తండ్రులందరికీ ఈ పాట అంకితం. భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసావే నాన్న, దానికి త్యాగం నీ జన్మ. నా జీవితాంతం రుణపడి ఉన్న చాలున ఈ జన్మ, నీ రుణం తీర్చుకోగలనా. నా భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసావే నాన్న. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా. మదిలో ఎంతో దిగులే ఉన్నా, నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా. కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నే నడిచాను, చూపిస్తే జగమెరిగాను. నువ్వు కథ చెబితే మై మరిచని, ఎదపైనే నిదురించానే, నీ కొడుకై తరించాను. నువ్వే నా
నాన్న